శ్రోతలందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు బై లహరి ఛానల్కి స్వాగతం. ఆ ఊరు మెదిలినప్పుడు పదునైన బాకు పెట్టి హృదయాన్ని నిట్ట నిలువుగా చీల్చుకున్న భావన నిలువెల్లా ఆవరిస్తుంది. ఒక రకమైన అపరాధం నా కళ్ల ముందు నూనె తెట్టులా పైకి తేలి తొణికిసలాడుతూ ఉంటుంది. మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఊరికి పోవాల్సి రావడంతో మనసు బాధగా మూలిగింది. ఏమాత్రం తప్పించుకోవడానికి వీలు లేని సందర్భం కాబట్టే బయలుదేరాను. బస్సు హైవే రోడ్డు మీద జర్రున జారుతోంది. లోపల ప్రయాణికుల పిచ్చాపాటి మాటలతో ఆలోచనలు మరీ గజిబిజిగా మారిపోయి చికాకుగా అనిపించింది. చూపులు కిటికీ గుండా బయటికి మళ్ళాయి. నిర్మలమైన ఆకాశంలో ప్రశాంతంగా కదులుతున్న మేఘాలు, వెనక్కి పరిగెత్తుతున్న పచ్చపచ్చని చెట్లు, పంట పొలాల్ని చూస్తూ ఉంటే మనసు మారుమూలల్లో ఆ ఊరు వాతావరణం అంతా ఒక్కసారిగా కళ్ల ముందుకొచ్చాయి. ఏదో చేదు మాత్ర తిన్నట్లుగా ఆలోచనల నిండా అసహనం చోటు చేసుకుంది. ఆ ఊళ్ళో అడుగు పెట్టాల్సిన ప్రతిసారి ఆత్మన్యూనతాభావం నిలువెల్లా ఆవరించి తనువంతా దిగులు మేఘం కమ్ముకుంటుంది. పద్మకి ఎదురుపడాల్సి వచ్చినప్పుడల్లా నాలోకి నేను ఎంతగా కుచించుకుపోతానో. ఎదురుపడి ముఖం చూయించటానికి సిగ్గుగా అనిపిస్తుంది. ఆమెను చూడడంతోనే ఏదో పోగొట్టుకున్న భావన పరిపరి విధాలుగా పోతుంది. ఆమె ఎదురుపడ్డప్పుడు నన్ను ఈసరించుకుంటేనో, చీదరించుకుంటేనో, అసహించుకుంటేనో బాగుండును అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడూ దానికి అపసవ్యంగానే జరుగుతుంది. ఆమె కనిపించగానే చల్లని వాయు సమీరం ఒళ్లంతా సోకినట్టుగా గలగలా నవ్వుతుంది. తాను కన్న కలలన్నీ ఈడేరినట్టు మనసు మయూరంలా పురివిప్పి నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది. హాయిగా మల్లెల పరిమళం సోకినట్టుగా మాట్లాడుతుంది. ఆ మధురమైన కంఠం నుంచి కబుర్లెన్నో ప్రవాహంలా సాగుతాయి. తాను ఉన్న చోట ఓ సుగంధ భరితమైన తెమ్మెర చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. అంత జరిగినా దాన్ని గురించి పట్టించుకోకుండా అంత నిండు మనసుతో ఎలా మాట్లాడుతుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. అలా ఉండాలంటే మనిషికి ఎంత సంయమనం కావాలి? నిండు కుండలా తొణక్కుండా బెండకుండా ఎంతమంది అలా ఉండగలరు? తనను కలిసినప్పుడల్లా ఎన్నో ప్రశ్నలు సంధిస్తుందేమో, నిలదూస్తుందేమో, ఎవరు ఎంత సంతోషంగా ఉన్నారో ఒక్కసారి చూసుకో అంటూ గేలి చేస్తుందేమో అని ఎన్నిసార్లు ఎదురు చూశాను. బస్సు పెద్ద కుదుపుతో ఆగడంతో ఆలోచనల సుడుల్లో నుండి బయటపడ్డాను. బస్సు దిగి రోడ్డు వెంటే వడివడిగా ప్రవహిస్తున్న పంట కాలువ వెంబడే నడవసాగాను. కాలువలో నీళ్లు గలగలామంటూ దొర్లిపోతున్నాయి. వాటి వెంటే జ్ఞాపకాలు గాయాల్లా కదలబారసాగాయి. ఈ కాలవని అంటిపెట్టుకుని పద్మతోటి ఎన్ని బాలస్మృతులు నిండి ఉన్నాయో. ఆ బాల్యం ఎంత మృదుమధురమైనది. పద్మ పుట్టినప్పటి నుండి నీ పెళ్ళామేరా అంటూ ఉంటే ఊహలు తెలియని ఆ రోజుల్లోనే ఎంత సంబరంగా అనిపించేది. ఆమె మీద ఏదో హక్కును పొందినట్టుగా, ఆమె తన సొంతమే అయినట్టుగా, ఆమె మీద సర్వ అధికారాలు నావే అయినట్టుగా భావించేవాణ్ణి. చీటికి మాటికి ఎన్నిసార్లు కొట్టేవాణ్ణి, ఎలా అవమానించేవాణ్ణి. అయినా పాపం పిచ్చిది. అప్పుడు అలిగినా తనే వచ్చి మళ్ళీ పలకరించేది. నీకు కోపం ఎక్కువ మావయ్యా, ఆలోచన లేకుండా ఏ పనైనా చేస్తావు. ఇట్టయితే నీతో వేగడం కష్టం బాబూ అనేది. నిన్ను ఏమి వేగమని లేదులేపో అని బెంకంగా మాట్లాడేవాణ్ణి. ఎన్ని మాటలన్నా ఏం చేసినా తనే పడి ఉండాలన్న ధీమాతో తను కూడా నేనేం చేసినా మాట్లాడినా భరించాల్సిందేనన్నట్టుగా ఉండేది. ఎప్పుడైనా తను నా మీద కోప్పడ్డా పట్టించుకునేవాణ్ణి కాదు. బొంగమూతి పెట్టి చాలాసేపు మాట్లాడేది కాదు. తర్వాత మళ్లీ మామూలే. ఒకసారైతే కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే కింద కూర్చుని బలవంతంగా లాగుతూ ఉంటే నాకంటే తనే విలవిల్లాడిపోయింది. కాలు పైకెత్తి తన మోకాలిపై పెట్టుకుని ముళ్ళు గుచ్చుకున్న చోట నోటితో గట్టిగా కొరికి, ఇది చెడిపోయిన నెత్తురు, ఇది కాల్లోనే ఉంటే ఒళ్లంతా విషమైపోయిద్ది అంటూ నోట్లోకొచ్చిన రక్తాన్ని బయటికి ఊసేసి ఎన్ని రకాల వైద్యాలు చేసిందో. మావయ్య, నీకసలు నోట్లో నాలికే లేదు, ఎవరు ఏమన్నా పట్టించుకోవు, ఇట్టయితే ఎట్టా బతుకుతావు అంటూ ఒక్కసారి నా మీద అంతులేని జాలి కురిపించేది. వాళ్ళింట్లో ఏ కొత్త పిండి వంటలు చేసినా ముందు తెచ్చి నాకే పెట్టేది. నేను తిన్న తర్వాత తను తినేది. ఇంట్లో వాళ్ళమ్మ చెప్పి చెప్పకముందే గిన్నెకు సర్దుకుని మావయ్య ఇచ్చొస్తానంటూ మా ఇంటికొచ్చి నా చేత బలవంతంగా తినిపిస్తూ నా నోటి వంక చూస్తూ ఉండిపోయేది. నేను బాగున్నాయని చెప్తే కేరింతలు కొడుతూ వెళ్ళిపోయేది. పెసరకాయలు
అలసందకాయలు, బలుసుకాయలు, కలేకాయలు, నేరేడుకాయలు, ఏ సీజన్లో దొరికే కాయలైనా తన చేతిలోకొచ్చాయంటే ముందు ముందు నాకు చేరాల్సిందే. తనకి కొత్త బట్టలు కుట్టిస్తే అవి వేసుకుని ముందు నా దగ్గరకొచ్చేది. ఇగో నా కొత్త గుడ్డలు, నీకేయి కుట్టీలేదా? అత్తా, మావయ్యకి కొత్త గుడ్డలు ఎప్పుడు కుట్టిస్తావు అంటూ అమ్మని దబాయించేది. కుట్టిస్తాలేవే, ఇప్పుడే ఇట్టా దబాయిస్తూ ఉండావు. ఈ ఇంటికి కోడలివైతే నన్ను ఇంట్లో కూడా ఉండనిచ్చేటట్టు లేవే అంటూ అమ్మ పద్మని దగ్గరకు తీసుకుని మెటికలు విరిసేది. అంతే, కాళ్ల గజ్జలు కళ్ళు కళ్ళు మంటూ ఉంటే తారా జువల అక్కడి నుండి మాయమయ్యేది. వాళ్ళ ఇంట్లో గేదె ఈనిందంటే జున్నుపాలు ముందు మా ఇంట్లో ఉండాల్సిందే. మావయ్య తాగడు లేవే అని అత్తయ్య అంటూ ఉంటే మా అత్తమామలు లేరా ఏంది తాగడానికి అంటూ ఏడుపు ముఖం పెట్టేదంట. ఏ ముందు మీ ఇంటికొస్తేనే అమ్మా మా నోట్లోకి పోయేది. అత్తమ్మ అమ్మతో చెప్తూ ఉంటే నా కోడలు గడుసుదేనమ్మా, నోట్లో నాలుక లేని నా కొడుకుని ఎట్టా ఆడిస్తుందో రేపు అంటూ అమ్మ తెగ మురిసిపోయేది. అప్పుడు చూడాలి అమ్మ కళ్ళల్లో ఎంత గర్వం తొణికిసలాడేదో. ఏరా సీను, ఇదేనా రావడం? దగ్గర చుట్టాలింట్లో పెళ్ళైనా ముహూర్తానికి రావడం ఫ్యాషన్ అయిపోయిందిరా ఉద్యోగస్తులకి. నారాయణ మామ పలకరిస్తూ ఉండి బాల్యం నుండి బయటికి తొంగి చూశాను. సెలవు పెట్టడానికి వీలు కాలేదు మామా. శుద్ధ అబద్ధం చెప్పి ముందుకి సాగిపోయాను. ఎప్పుడూ పద్మ ఎదురుపడే సందర్భం ఒక నరకమే. అప్పుడు నన్ను నేను పాతాళ లోకంలోకి పాతేసుకున్నట్టుగా అనిపిస్తుంది. 2-3 రోజులు ఊళ్ళోనే, అది తన ఎదురుగా ఉండాల్సొస్తే ఆత్మన్యూనత పెను పెను బాంలా చుట్టేసి క్షణక్షణం మెదడు పొరంలో జ్ఞాపకాలు గిర్రున తిరుగుతూ ఒక పట్టాన కూర్చోనివ్వవు, నించోనివ్వవు. అప్పటిదాకా కలిసి మెలిసి కేరింతలు కొడుతూ తన్నుకుంటూ తిట్టుకుంటూ ఆడుతూ పాడుతూ గెంతుతూ ఒకరి మీద ఒకరం పడుతూ లేస్తూ ఒకరి నోట్లో నుండి ఇంకొకరం తీసుకుని గలగలా పారే సెలయేరులా ఉండే పద్మ కాస్త ఆ ఒక్క మార్పుతో సముద్రమంతా గంభీరంగా మారిపోయింది. తన మాటలో చూపులో ప్రతి కదలికలో ఎంతో హుందాతనం కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. అంతకుముందు అది చూసిన వాళ్ళు పుష్పవతి అయిన తర్వాత చూస్తే ఆమెలో వచ్చిన మార్పుకి నోటికి అడ్డంగా చేతులు పెట్టుకునేవాళ్లు. ఊళ్ళో బళ్ళో చదువు అయిపోవడంతో తను ఊళ్ళోనే పరిమితమైపోయింది. పై చదువుల కోసం నేను పట్నం వెళ్లాల్సొచ్చింది. అప్పట్నుండి ఇద్దరికీ మధ్య తెలియకుండానే దూరం పెరగసాగింది. పట్నం నుండి వచ్చినప్పుడల్లా ఏదో ఒక నెపంతో ఇంటికొచ్చేది. జింకలా గంతులు వేసే పద్మ ఎంత నెమ్మదిగా, శాంతంగా, గంభీరంగా మారిపోయిందో ఆశ్చర్యం వేసేది. సైగగా వచ్చి ఏదో మాట్లాడాలి అని ప్రయత్నించేది. మాటల్లో తడబాటు, ఏమీ మాట్లాడలేకపోయేది. కొంగుచాటు నుండి ఏదో ఒకటి బయటికి తీసి అక్కడ పెట్టి వెళ్ళిపోయేది. పై చదువుతో, కొత్త కొత్త పరిచయాలతో, పట్నం మోసుకొచ్చిన నాగరికతతో కొద్దిగా గొంగళి పురుగులా నాలో మార్పులు వచ్చేశాయి. ఒక్కోసారి పద్మతో చనువుగా ప్రవర్తించలేకపోతున్నానేమో, కలుపుగోలుగా మాట్లాడలేకపోతున్నానేమో అని నాకే అనిపించేది. అందుకేనేమో పాపం పద్మ అప్పుడప్పుడు నువ్వు బాగా చదువుకుంటున్నావు, నేనేమో చదువు మానేసి పొలానికి పొగాకు గ్రేడింగులకి పోయి మొరట్టుగా తయారవుతున్నాను. పట్నంలో కొత్త కొత్త స్నేహాలు, కొత్త కొత్త మనుషులు. మేము గుర్తుంటావులే మావయ్య, మాతో మాట్లాడే టైము నీకెక్కడుంది అంటూ దెప్పి పొడిచేది. అలా మాట్లాడేటప్పుడల్లా నా మీద ఏదో ఒక అపనమ్మకపు కన్నీటి తెర కళ్లల్లో సన్నటి పాయలా విచ్చుకునేది. పిచ్చిదానా, చదువుకుంటే మాత్రం మనుషుల్ని మర్చిపోతారా ఏంది అనేవాణ్ణి గాని ఎప్పుడు నా మాటల్లో తనకు కావలసినంత భరోసా దొరకనట్టే ఉండేది. ఎప్పటికీ నా జీవిత భాగస్వామి నువ్వే అని గట్టిగా చెప్పలేకపోయేవాణ్ణి. అప్పుడు ఆ విధంగా చెప్పాలని కాని, చెప్పకుండా ఉన్నానని కాని ఏ కోసాన అనిపించలేదు. ఎంత వద్దు వద్దని వారించుకున్నా గతం దొంతర్లలో కూరుకుపోతూనే ఉన్నాను. ఎంత విసురుకున్నా కందిరీగల్లా ఆలోచనలు చుట్టూరా ముసురుకుంటూనే ఉన్నాయి. ఇంటికి వచ్చి రావడంతోనే నాన్న కోపడ్డాడు. ఇంట్లో శుభకార్యానికి కూడా ఎలా రావడం, అవతల వాళ్ళు ఏమనుకుంటారని కూడా లేకుండా పోయిందిరా నీకు. చదువుకున్నోళ్ళం అంటారు గాని మర్యాద మన్ననా ఉండొద్దట్రా. ఆ చెంబు తీసుకుని కాళ్ళు చేతులు కడుక్కో విసురుగా అన్నాడు. మారు మాట్లాడకుండా లేచాను. ఆయన కోపం సబబే అనిపించినా నా మనసులో బాధ
ఆయనకెలా తెలుస్తుంది? ఇక్కడికి రావడం అంటే గుండెని రంపంతో కోసుకున్నట్టేనని ఎలా చెప్పను నాన్నా నీకు? వస్తా వస్తా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వస్తున్నానని ఎట్లా చెప్పాలి? ఎవరు అర్థం చేసుకుంటారు నన్ను? ఆమె ఒక్కతి తప్ప. పోగొట్టుకున్న విలువైన ఆమె కళ్ల ముందు తిరుగుతూ ఉంటే అగాధాల్లో నుండి ఉబికొచ్చే బాధని ఎవరితో పంచుకోవాలి? మౌనంగా కాళ్ళు చేతులు కడుక్కుని తుడుచుకుంటూ మంచం మీద నాన్న పక్కనే కూర్చున్నాను. మళ్ళీ కూర్చుంటావెందుకురా? ముందు అక్కడికి పోయి కనబడు. అన్నాలు తినటం కూడా అయిపోయి వస్తూ ఉంటే వాళ్లేమో రాలేదు రాలేదు అంటుండ్రి. వాళ్ళకి సమాధానం చెప్పలేక నేనొచ్చి ఇక్కడ సావాల్సొచ్చింది. నాన్న విసుక్కున్నాడు. వెంటనే లేచి బయలుదేరాను. అడుగులు ముందుకి పడుతున్నాయన్న మాటే కాని ఆలోచనలు మాత్రం గతంలోకే ఈడ్చేస్తున్నాయి. తప్పు చేశావని అంతరాత్మ పదే పదే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ ఉంటే అసలు ప్రశ్నిస్తున్నట్టే అనిపిస్తోంది. డిగ్రీ చదువుతున్నప్పుడు తన తోటి వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోతున్నాయి. నువ్వేమో చదువుకుంటున్నావు. పద్మ విషయం ఏంది అని మామయ్య వాళ్ళు నాన్నని అడిగారు. చదువుకుంటున్నాడుగా, వాణ్ణే ఒక మాట అడగండి అని నా వైపే చూయించారు. నన్నడిగితే నేను అదే సమాధానం చెప్పాను. మనసులో ఏదో ఊగిసలాట అప్పటి నుండే మొదలయ్యింది. తెలియని అంతరాలేవో పెరిగిపోతున్నాయేమోనని సందేహం. అయినా ఏదీ తేల్చి ఇది అని చెప్పలేని సందిగ్ధం. డిగ్రీ కూడా అయిపోయింది. మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చింది. అప్పటికి కొత్తగా రెక్కలొచ్చిన ఊహలు మనసులో చిలిపి అల్లరి రేపే తరుణం. కోరికలు విహాంగాలై సంచరించే సమయం. యవ్వనం పురివిప్పి రంగురంగుల ఇంద్రధనస్సులా వెనీలాకాశంలో సంచరిస్తూ ఉంది. తనువు దరహాసమై మనసు మధుమాసమై ఏవో కోయిల కూజితాలు హృదయంలో చప్పుళ్లు చేస్తున్న తరుణం. అప్పుడు పెళ్లి గురించి ఆలోచన. ఇప్పుడు పెళ్ళంటే కష్టమే మరి. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం చేయాలి నేను? మనసు ఎదురు తిరిగింది. నేను కూడా తిరిగాను. అయితే ఎప్పుడు చేసుకుంటావో చెప్పరా? అవతల పిల్లతోటి వాళ్ళంతా 2-3 పిల్లల్ని సంకనేసుకుని ఉన్నా ఆ పిల్లేమో నీకోసం కూర్చోనుంది. నువ్వేమో చదువు అంటూ చెప్తానే ఉంటివి. సర్లే అని వాళ్ళు నీకోసం అట్నే ఆగారు కదా. ఇప్పుడు చదువైపోయింది. ఇంకా వాళ్ళని ఆగమనడం ధర్మం కాదు మనకి. అవతల ఆడపిల్లైపోయే. ఎవరైనా ఒకటే. వాళ్ల పిల్లైతే ఒకటి, మన పిల్లైతే ఒకటినా? మీ మావ కూడా గట్టిగా తేల్చుకోవాలని వస్తున్నాడు. నాన్న గట్టిగానే హెచ్చరించాడు. బాధలో కూడా మామయ్య ఆ రోజు గట్టిగానే నిలదీశాడు. ఆయన బాధనంతా ఏకరువు పెట్టాడు. అయినా కూడా వాళ్ల వైపు నిలబడి ఒక్కసారి ఆలోచించాలన్న ఇంగితం లేకపోయిందా నాడు నాకు. ఏదో ఒక ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోలేను మామయ్య అనడంతో నా స్వార్థం నన్ను పట్టి బంధించిందేమో అనిపించింది. చదువుకున్నాను గదా, వాళ్లలో లేనిదే నాలో ఏదో కొత్తగా ప్రవేశించింది అనే అహంకార భావనేమో అది. కోసం ప్రతి క్షణం తను వెళ్ళా కనులై నిలిచే పద్మే నా ముందు దోషిలా నిలబడినట్టయింది. మామయ్య బాధను చూస్తూ ఉంటే అయినా కూడా నా మనసు కరగలేదంటే నేను ఎంత కఠినాత్మకంగా వ్యవహరించానో తలుచుకుంటేనే తల కొట్టేసినట్టు అనిపిస్తుంది. చివరికి మామయ్య రాజీ ధోరణికి వచ్చాడు. పెళ్లి చేసుకున్నాక ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు? అందరూ ఉద్యోగాలు వచ్చాకే పెళ్లిళ్లు చేసుకుంటే ఈ రోజుల్లో ఎంతమందికి పెళ్లిళ్ళవుతాయి అనే వాదం కూడా వినిపించాడు. వాళ్ళందరి సంగతేమో నాకు తెలియదు. నాకు మాత్రం ఉద్యోగం రావాలి, ఆ తర్వాతే పెళ్లి అని కరాఖండిగా తెగేసి చెప్పేయడంతో ఇంకా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అయితే అప్పటిదాకా ఆగి ఉండమంటావా? ఉంటే అప్పుడైనా చేసుకుంటావా? మళ్ళీ ఇయాలొకటి చెప్పి రేపు మీ పిల్ల చదువుకోలేదు, నాకు చదువుకున్నోళ్ళు బోలెడు మంది ఉండారని అన్నావనుకో, దాని బతుకు రెంటికి చెడ్డ రేవడవుతుంది. చాలా ముందు చూపుతో అడిగి చూశాడు మామయ్య. అదేదో తేల్చి చెప్పరా? రేపు ఏం జరిగినా మా మీదకొస్తది. ఊళ్ళో ఉండేవాళ్లం మేము. అందరి ముందు తప్పుడోళ్లం కావడం మాకిష్టం లేదు. నాన్న కూడా అసహనంతో తన బాధను వెలిబుచ్చాడు. అప్పటిదాకా నా మనసులో ఉన్న భావమేదో నాకే స్పష్టంగా తెలియదు. అంతమంది ఒక్కసారిగా నిలదీయడంతో అంతరాత్మను అప్పుడు కాని శోధించుకోలేకపోయాను. ప్రశ్నించుకున్నాక కూడా అవును కాదు అని సమాధానం చెప్పుకోవడం అంత తేలిక కాదు అనిపించింది. అప్పటికి ఆ గండం నుండి తప్పుకోవడానికే అన్నానో, లేదా బాల్య జ్ఞాపకాల్ని యవ్వన అనుభవాలు మింగేయడం వల్ల అంత తొందరగా ఒక నిర్ణయానికి రాలేకపోయానో, లేక చదువుతో తెలివి పెరిగిపోయాక పద్మని చిన్నచూపు చూశానో గాని నా స్వార్థం ఎన్నో అపురూపమైన అనుభవాల్ని మింగేసేలాగా నా నోటి వెంట ఆ సమాధానం వచ్చింది.
ఏమో, ఇప్పటికిప్పుడు నన్ను తేల్చి చెప్పమంటే నేనేం చెప్పేది? అది మీ ఇష్టం. ఉంటే ఉండండి, లేకపోతే మానుకోండి. నేనెవరిని చెప్పడానికి? కర్ర విరక్కుండా పాము చావకుండా సమాధానం చెప్పాను. ఆ సమాధానానికి మావయ్య చాలా నొచ్చుకున్నాడు. వాడు అంత అపనమ్మకంగా చెప్తూ ఉంటే మేము మాత్రం వాడి మీద నమ్మకం పెట్టుకుని ఎట్టా ఉండాలా? ఏదో పుట్టినప్పటి నుండి అది వాడికే రాసి పెట్టుంది అనుకున్నాం. కుటుంబరంలో కుటుంబరం కలిసిపోతుంది అనుకున్నాం. కానియండి, బిడ్డల్ని కనగలం కాని వాళ్ళ రాతల్ని కనగలమా? ఇయాల చదువుకున్నోళ్ళు పైకి చూడడం సహజమే. ఎవరు మాత్రం ఏం చేస్తాం? దాని రాతెట్టుంటే అట్ట జరుగుద్ది అంటూ ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకునే మామయ్య తుఫాను తాకిడికి విలవిల్లాడే చెట్టులా పెను కంపానికి గురయ్యాడు. దేనికి అంత త్వరగా కన్నీళ్లు పెట్టని ఆయన అటు తిరిగి పై కండువాతో కళ్ళొత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అయినా నా మనసు కరగలేదానాడు. అంతటితో నా గుండెల్లో బరువు దించేసుకున్నట్టు అయిపోయింది. అది సంతోషించాల్సిన విషయమో దుఃఖపడాల్సిన విషయమో ఆనాడు తెలియలేదు నాకు. అయితే నేనన్న మాటలు పద్మకి తెలిసినప్పుడు ఆమె గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలై ఉంటాయో, ఎన్ని పెను తుఫానులు చుట్టేసి ఉంటాయో, ఏ సుడిగుండంలో పడి కొట్టుకుపోయి ఉంటుందో ఇప్పుడు ఊహించుకుంటే మనసుని మెలితిప్పి అనిపిస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడల్లా ద్రోహ చింతన వెంటాడుతూనే ఉంటుంది. కొత్త తాటాకులతో వేసిన పెళ్లి పందిరిని సమీపించడంతో ఒక రకమైన ఆనంద పరిమళం ముక్కు పుటాలకు సోకి మధురమైన అనుభూతి లోయల్లోకి పాకి ఒక గాఢ అనుభూతిని అంతర్గతం చేస్తుంది. బంతి భోజనాలు జరుగుతూ ఉండడంతో అక్కడ హడావిడిగా ఉంది. మల్లలు కుర్చీలు వేసేవాళ్లు, తీసేవాళ్లు, టేబుళ్లపై ఆకులు వేసేవాళ్లు, వడ్డించేవాళ్లు, డేగిషాలు అటూ ఇటూ మోసేవాళ్లు. పిల్ల పెద్ద ఆడ మగ సందడి సందడిగా ఉంది. ఏరా పెళ్లి కొడక, ఇంటల్లుడివి 2 రోజులు ముందొచ్చి పెళ్లి పనులు చూడాల్సింది పోయి అన్నాలు తినే ఏలకంట్రా వచ్చేది? కొండారెడ్డి బాబాయ్ పలకరించాడు. అయినా ఆయన వైపు ఒక చిరునవ్వు విసిరి దూరంగా ఉన్న వాళ్ల వైపు చూపు సారించాను. ఆడవాళ్లు గుంపుగా ఉండి ఏదో ముచ్చట్లలో ఉన్నారు. అందరి మధ్యలో వెనీలా గగనంలో తారకలా మెరిసిపోతోంది పద్మ. ఎంత దూరంలో ఉన్నా ఇట్టే ఆకర్షించే అందం ఆమెది. తల తిప్పింది. చూపులు నా వైపు సారించింది. ఎంతో హుందాతనం కొట్టొచ్చినట్టుగా ఆమె మోము వికసిత పుష్పంలా ఉంది. అల్లరి బాల్యం విల్లై వంగి యవ్వనమై ఉద్రేకాలు ఊసులు చెప్పుకుని బాసలు చేసుకున్న వయసు. అలసి సొలసి సుదీర్ఘ కాలం అలలా సాగి ఇప్పటికీ పెద్దరికం సంతరించుకుంది. ముద్ద మందారంలా ముఖం తూర్పు ముఖాన సూర్యోదయంలా ఎర్రని బొట్టు, సరళ రేఖలా తీసిన పాపిట, ముగ్ధల మనోహరంగా ఎంత దూరానున్నా చూపుల్లో ఉట్టిపడే అభిమానం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. అది భరించడమే నాకు సాధ్యం కావడం లేదు. నా దగ్గరకు ఎవరినో పంపించింది రమ్మని. తనను చూస్తే ముచ్చమటలు పోసేవి ఒకప్పుడు. ఇప్పుడైతే సుదీర్ఘమైన ఒక నిర్వేదం, నిలకడగా ఉండే నిశ్చలత, తనువంతా ఆవరించిన దిగులు మేఘం ఒకటి వచ్చి మంచులా చుట్టూ కమ్ముకున్నట్టుగా ఉంటుంది. తడబడే అడుగులు, హృదయ సరోవరంలో సన్నని అలజడి. నెమ్మదిగా తన వైపుగా కదిలాను. పల్లెటూరి పిల్ల అయినా నా అంత చదువుకోకపోయినా ఎంత హుందాతనం ప్రదర్శించింది ఆనాడు. పోనీయండి మావయ్య, చదువుకున్నాడు కదా, నేనే తనకు తగను అని బాగా చదువుకున్న అమ్మాయి చేసుకుంటే ఇద్దరికిద్దరు ఈడు జోడుగా ఉంటారు. మీరేమి మావయ్యను బలవంత పెట్టొద్దు అని చెప్పిందంట వాళ్ళ నాన్నతో. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎంత లావా ఆమె గుండెల్లో ప్రవహించిందో. ఎన్నో భూకంపాలొక్కసారి చుట్టుముట్టి ఉంటాయో. వేరే సంబంధం ఖాయం చేసుకునేటప్పుడు నాన్నను పిలిచి మళ్లీ తప్పు మా మీద పెడితే కుదరదు, సంబంధం చేసుకున్నామని మీ వాడితో చెప్పు అని చెప్పి పంపించాడు. నాన్న ఆ మాట చెప్పినప్పుడు నాకు చీమ కుట్టినట్టయినా లేదు. పద్మ వేరే వాళ్ల సొంతం అయిపోతుందన్న బాధ ఎక్కడో ఓ మూల ఉన్నా, సన్నగా మనసు మూలిగినా అదేమంత పెద్ద విషయంలా ఆనాడు అనిపించలేదు. కేవలం నా అవకాశవాదమే దాన్ని జయించిందేమో. ఏ విషయం చెప్పకుండా మౌనం వహించాను. దాంతో మౌనం అర్ధాంగీకారమో సంపూర్ణ అంగీకారమోలా భావించి వాళ్ల సంబంధమే ఖాయం చేసుకున్నారు. పెళ్లి నిశ్చయమయ్యాక ఒకసారి పద్మ ఇంటికొచ్చింది. పెళ్లికి పిలవడానికి వచ్చాను మావయ్య అంది. తొందరపడ్డారేమో కదా పద్మ. తప్పు నా దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్లలో కాగడ పెట్టి వెతకబోయాను. ఎంత చెట్టుకు అంత గాల్లే మావయ్య.
నీ మనసులో ఏముందో నువ్వు చెప్పకపోయినా తెలుస్తూనే ఉందిలే. ఇంకా తప్పు మా మెడకి చుట్టాలని చూడడం భావ్యం కాదు. చదువుకున్న అమ్మాయిని చేసుకోవాలని బలంగా నీ మనసులో ఉంది. అందుకే ఆ కోరిక నీ చేత అట్టా మాట్లాడించింది. పోనీలే, నాకింతే రాసిపెట్టుందని సరిపెట్టుకుంటాను. చదువు సంధ్య లేనిదాన్ని నన్ను చేసుకుని నువ్వు మాత్రం ఏం సుఖపడతావులే. బాగా చదువుకున్న అమ్మాయిని చేసుకుని ఇద్దరు హాయిగా ఉండండి. ఈ మాట అక్కసుతోనే ఈర్ష్యతోనూ అంటున్నానని మాత్రం అనుకోవద్దు మావయ్య. మనస్ఫూర్తిగానే అంటున్నాను. ఇవాళ నన్ను చేసుకోలేదని బాధ ఏ కొసానా లేదు. ఎక్కడైనా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. ఎప్పుడు నువ్వే నువ్వే అని నీ వెంటబడి తిరిగాను. నిద్రలోనూ మెలకువలోనూ నీ ఆలోచనలతోనే ఇన్నాళ్ళు తిరిగాను. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోనంత మాత్రాన నా మావయ్యవు కాకుండా పోతావా ఏంది? ఎక్కడున్నా నీ బాగోగులు కోరేదాన్నే. అట్టనే నువ్వు కూడా ఉంటావని అనుకుంటున్నా. బయట చెంగు నోటికి అడ్డం పెట్టుకుని అదే పోవడం. పూపొద ఎంతగా కదిలిపోయి ఉంటుందో, హృదయం ఎన్ని ముక్కలై ఉంటుందో, ఆ మూగ మనసు ఎంతగా రోధించి ఉంటుందో. మేమెక్కడ కనిపిస్తాంలే నీకు. ఎంత కానివాళ్లవైతే మాత్రం ఇప్పుడా వచ్చేది మావయ్య? నన్ను చూస్తూ ఎదురుగా నిలబడి నవ్వుతూ ఎత్తిపొడుపుగా పలకరించింది. ఆ మాట ఎక్కడో తగిలినట్టుగా గాయం కనిపించని బాధ. మనసు విలవిల్లాడింది. దొండపండంటి ఛాయ బాగా తగ్గినట్టు, కాస్త నల్ల మబ్బులు కమ్మినట్టు, వెన్నెల రాత్రి మసకేసినట్టు అనిపించింది. సుమతక్కకి వాళ్ళూర్లో పెళ్లి ఉందంటగా, అక్కడికెళ్ళిందా? మళ్ళీ తనే పలకరించింది. పట్టుచీర, మెడలో ముత్యాల హారం, ముక్కున మెరుస్తున్న ముక్కెర, నిండుగా ఉదయ సంధ్యలా నా ఎదురుగా ఆమె. నవ్వుతూ నా వైపు చూస్తూ, నా ముఖంలో మారుతున్న రంగులు గమనిస్తూ, నా కళ్లల్లోకి సూటిగా, చిలిపిగా, ఆరాధనగా చూసింది. చూపులు నిలపలేక తల తిప్పాను. ఆమె నవ్వుతూ అలాగే చూస్తూనే ఉంది. నా కళ్లల్లోనే కాదు, మనసులో కూడా ఓటమి చెందానన్న భావం తొణికిసలాడింది. నా ముఖంలో భావాలు చదివేసిందేమో. పిచ్చి మావయ్య, ఇంకా జీవితంలో సగానికి పైగా ముందుకొచ్చేశాం. ఇంకా నీలో నువ్వు మదన పడతానే ఉంటావు. ఎప్పటికీ ఇంతేనా మావయ్య నువ్వు? ఏంది ఇంత చిక్కిపోయావు? అక్కయ్య బాగా మాడుస్తున్నట్టే ఉందే. అప్పట్లాగే ఉందా? ఏమైనా మారిందా? నీకు తెలీదా? ముక్తసరిగా అన్నాను. అదే అనురాగం, అదే ఆప్యాయత, అదే పలకరింపు. గుండెల్లో బడబానలం దాచుకుందో, గొంతులోకి గరళాన్ని మింగేసిందో, పైకి మాత్రం ఎప్పటి పద్మలానే మామూలుగానే అప్పట్లాగే పోటీలు పడి పోట్లాడుకుంటున్నారా? ఒకరికొకరు సర్దుకుపోతున్నారా? ఈడ్చి చెంపపై కొట్టినట్టు అనిపించింది. జీవం లేని నవ్వు ఒకటి ఆమె వైపు విసి. ఇటొచ్చి కూర్చో. కుర్చీ చూయించింది. ఏ విషయమూ సరిగ్గా చెప్పవు కదా? పురాతన కాలానికి సంబంధించిన ప్రశ్న మళ్ళీ మళ్ళీ ఇప్పటికీ అడుగుతున్నట్టుగానే అడిగింది. ఎక్కడో అట్టడుగు పొరలు ఒక్కొక్కటి కెలుకుతున్నట్టు. ఇంట్లో బంతి భోజనం చేస్తున్నా వాళ్లు లేవడంతో శుభ్రం చేయడానికి లోపలికి పోయింది పద్మ. సుమతిని చేసుకోవడం చదువు కోసమా, నాగరికత కోసమా, కట్నం కోసమా? వీటిల్లో ఏది తనకు మనశ్శాంతిని, సంతృప్తిని చేకూర్చింది? జీవితాన్ని హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ సంతోషంగా ఏ క్షణాన అనుభవించాను? ఒక్కసారి బేరీజు వేసుకోవడానికి ప్రయత్నించాను. నిరుద్యోగం, చాలీ చాలని జీతం, వచ్చిన దాంతో సంతృప్తి చెందిందా తను? ఎండమావుల వెంట పరిగెత్తింది. నన్ను పరిగెత్తించింది. పరిగెత్తి పరిగెత్తి క్షణం ఆలోచన లేకుండా ఏదో వెతుకులాట. ఇంకా ఇంకా సంపాదించాలన్న తపనతో పోగొట్టుకున్నదేమిటి, సంపాదించింది ఏమిటి అనుకుంటే శూన్యమే కళ్ల ముందు నిలిచింది. మనశ్శాంతి పోయింది. ఇంటి నిండా అశాంతి అలుముకుంది. ఒక్క కొడుకైనా వాణ్ణి ఏనాడు పట్టించుకున్న పాపాన పోయింది లేదు. అందుకే వాడలా గాడి తప్పాడు. లాభ నష్టాల్లో నష్టాల్నే చుట్టుముట్టడంతో సుమతి నోరు పారేసుకునేది. అసహనంతో నా నోరు కలిసేది. ఈ విషయాన్ని చుట్టూ అందరూ వినడం, వింతగా చెప్పుకోవడం పరిపాటైపోయింది. ఈ విషయాన్ని పద్మ చెవిన పడ్డప్పుడు ఎంత బాధపడిందో. అప్పుడు కూడా నా పక్షాన్ని నిలబడింది. ఇంత వాళ్లమయ్యాం, ఒకరికి చెప్పాల్సిన వయసులో మనమే అర్థం చేసుకోకపోతే ఎట్లా మావయ్య? నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. ఇదేం బాగాలేదు. నాకే తల కొట్టేసినట్టయింది. తను ఏమన్నా నువ్వు సర్దుకుపోవచ్చు కదా? తన ఔదార్యంతో భూమి చీలి లోపలికి పోయిన భావన ఇప్పుడు అనిపించింది. పద్మ తన సహధర్మచారిని అయ్యుంటే ఇంత నరకం అనుభవించేవాణ్ణా? అసలు నేను బాధపడుతూ ఉంటే
తను చూడగలిగేదా? నా కోసం తన ప్రాణాలనైనా సంతోషంగా అర్పించేంత విశాల హృదయం కలిగిన పద్మెక్కడా, సుమతెక్కడా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. ఎన్నిసార్లు ఆ విధంగా తలపోసుకున్నాను. చేతులు కాలాక అనుకుంటే ఏముంది? రామయ్య అన్నం తిందుగాని అరిటాకు వేస్తూ పిలిచింది. ప్రేమగా, అభిమానంగా జీవించటానికి ఈ బాదరబందీలన్నీ అవసరమా? ఒక్క మంచి మనసు తోడుంటే హాయిగా, తీయగా, కమ్మని కలలా కరిగిపోతుంది కదా. రాను రాను పద్మంటే ప్రేమతో పాటు భయభక్తులు కూడా పెరిగాయి నాలో. ఆమె హుందాతనం ముందు ఎన్నెన్నో సమాధానాలు లభ్యమయ్యాయి నాకు. ముందు కూర్చొని అన్ని రకాల వంటకాలు వడ్డిస్తూ ఉంటే ప్రేమని, అభిమానాన్ని రంగరించి ఆకులోకి వంపుతున్నట్టే ఉంది. తల పైకెత్తి, పద్మ, ఎంతగా ఎదిగిపోయావో అంతగానూ ఒదిగిపోతావు. ముద్ద నోట్లో పెట్టుకుంటూ చెప్పాను. సమాధానంగా పెదాలపై చిరునవ్వు. అమ్మాయికి మెడిసిన్ సీటొచ్చిందటగా? నెమ్మదిగా అడిగాను. అవునొచ్చింది. దానికోసమేగా మేమిద్దరం రెక్కలు ముక్కలు చేసుకుంటున్నాం. ఎప్పుడో వాళ్ళ నాన్నకి మనసులో పడిందంట. పాకాలలో డాక్టర్లందరినీ చూసి ఆయనకు కూడా కూతుర్ని డాక్టర్ని చెయ్యాలని కోరిక కలిగిందట. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏముంది అన్నాడు నాతో ఒకరోజు. ఆయనేందో మాట్లాడుతా ఉంటాళ్లే అనుకున్నా ఆ రోజు. తర్వాత పిల్లకి ఆయన చెప్పే మాటలు, పిల్ల దానికి తగ్గట్టుగా చదవడం చూడడంతో నాకు కూడా నిజమేననిపించింది. కానీ ఉండే 2 మడిసెక్కులు చేసుకుందాం. ఇద్దరం కష్టపడితే ఒక పిల్లని చదివియడం అంత కష్టమేమీ కాదులే అని నేను గట్టిగానే చెప్పాను. అంతే. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. పిల్ల కూడా పట్టుదలగా చదివింది. సీటు సంపాదించింది. ఆనందంలో మునిగిపోతూ చెప్పింది పద్మ. నీ కొడుకేం చదువుతున్నాడు? అడగకుండా ఉంటే బాగుంటుంది. మనసులో ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. అడగనే అడిగేసింది. నా కొడుకా? నిట్టూరుస్తూ అన్నాను. వాడు చదువులోనే ఉన్నాడు. అయినా నేను రోడ్డున పోతూ ఉంటే కదా వాడు దారిన నడవడానికి. ఏం చేస్తాడో వాడికే తెలియదు. ఇంక నాకేం తెలుస్తుంది? అది కావాలి, ఇది కావాలి అంటూ అటు ఇటు పరుగులు పెడుతూ ఉంటాడు. ఇప్పటికీ ఏ ఒడ్డు దరి చేరలేదు. అట్లా అనకపోతే మీ మొగుడు పెళ్ళాలిద్దరిలో ఒకరు పట్టించుకున్నా వాడు అట్టా తయారయ్యేవాడా? ఏదైనా మన చేతుల్లోనే ఉందిలే మావయ్య. చేతిలో అన్నం గిన్నె వంచి అన్నం వడ్డించబోయింది. వద్దొద్దు పద్మ అంటూ అడ్డు చెప్తూ చేతిని పట్టుకున్నాను. ఏమనుకుందో. నెమ్మదిగా చేయి వెనక్కి లాక్కుని, నువ్వు ఏమీ మారలేదు మావయ్య. నీకేం కావాలో, ఎంత కావాలో ఇప్పటికీ తెలియదు. ఎప్పటికీ తెలియదేమో కూడా అంటూ అన్నం పెట్టింది ఆప్యాయంగా. ఈసారి కాదనలేకపోయాను. ఎంత అభిమానం, ఎంత ఆప్యాయత. ప్రేమ పొంగే సిరులు రావి, మరులు గొలిపే మనసురా ఇది. ఇదంతా అభిమానమే. మనుషులు సంతోషంగా బ్రతకడానికి ఎన్నెన్ని ప్రేమాభిమానాలు కావాలి. అపారమైన ఆప్యాయత కుసుమాలు మనసు నిండా పరుచుకుంటే ఆనందం వెల్లివిరిసి, సరిగమలు పల్లవించి, తనువులు పులకరించి, ఒకరిలో ఒకరుగా ఆ ఇద్దరు ఒక్కరుగా కష్టాల్లోనూ నష్టాల్లోనూ సుఖదుఖాల్లోనూ ఒకరికి ఒకరు తోడుగా నీడగా హాయిగా కమ్మని కాలాన్ని కరగదీస్తూ ఇంతకన్నా జీవితంలో మనిషికి ఏం కావాలి? సంతోషానికి అవధుల్లేని జీవితమే జీవితం కదా. మనసు తెలిసిన మనిషి ఎదురుగా ఉండడం కన్నా ఈ లోకంలో ఇంకేం కావాలి? ఇప్పుడు సంతోష సాగరంలో ఎన్ని రత్నాలు, ఎన్ని వజ్రాల రాసులు. జీవితాల్లో వెలుగులు నిండిన అభాగ్య జీవులు ఎందరో. అన్నం తిని లేచేటప్పటికీ హారతి పళ్ళెంలో ఆకులు, ఒక్కలు, సున్నంతో పద్మ వచ్చి ఎదురుగా నిలబడింది. చేయి కడుక్కుని తుడుచుకుంటూ ఆమె దగ్గరకొచ్చి నవ్వుతూ ఆమె చేతిలోని పళ్ళెం వంక ఆమె వంక చూస్తున్నాను. తీసుకో మామయ్య. పెదాలపై మృదు మధురమైన దరహాసంతో అరచేతిలోని పళ్ళెం ముందుకు సాచింది. ఆమెను చూస్తూ పళ్ళెంలో చేయి పెట్టి ఆకులు తీసుకోబోయాను. పళ్ళెం జారి కింద పడింది. ఆకులు, ఒక్కలు నేలపాలయ్యాయి. కిందకు వంగి తీయబోతూ ఆమె వైపు చూశాను. అరవిరిసిన మందారంలా, ముగ్ధ మనోహరంగా, పుచ్చ పువ్వుల పౌర్ణమి వెన్నెల్లా, నిండు ముత్తైదువుల ఆకాశమంత ఎత్తులో ఆమె, భూమిపై నేను. నీకెందుకు మావయ్యా, లే నేను తీస్తాను అంటూ చేయి పట్టుకుని లేపి ఆకులు ఒక్కపొడి ఏరి పళ్ళెంలో వేసింది. రెప్పలార్పకుండా ఆమె వైపు చూస్తూ ఉంటే, పిచ్చి మావయ్య, ఇంత ఎదిగావు ఎందుకు? ఏమీ తెలియదు. నువ్వు ఎప్పటికీ నా మావయ్యవే.
ఆ మావయ్యవే చెంప మీద చేత్తో చిరు సవ్వడి చేసి వడివడిగా బయటికి పోయింది. ఆ స్పర్శ సోకిన చోట తడుముకుంటూ ఆమె పోయిన వైపే చూస్తూ ఉండిపోయాను. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ తెలుగు కథలు బై లహరిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.